ఇంకా ఆంధ్రాలో రాష్ట్రపతి పాలన రావాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంటున్నారు జగన్ గారు. దాని మీద 100 చేసుకో, 100 ధర్నాలు చేసుకో, ఏమవదు. 100 ధర్నాలు చేసుకో, ఏమవదు. పొరపాటు ఉండ వాల్యూ పోగొట్టుకోండి. అసలు 40 రోజులు వాళ్ళు పురుటోసన్ పోలేదు. గవర్నమెంట్ వచ్చి వీళ్ళు అచ్చులు చేయించేసేసి వీళ్ళు అప్పుడే నీకు రాష్ట్రపతి పరిపాలన పెట్టే పరిస్థితి. నువ్వు అన్ని తాకట్లు పెట్టావు, దానికి సమాధానం చెప్పు. మరి మేము కూడా బాధ్యులమేగా, పెనాల్టీలు మా మీద కూడా పడతాయి. నేను బాధ్యుడినే, నాకు కూడా పెనాల్టీలు పడతాయి. నువ్వు అన్ని అప్పులు చేసి మరి నువ్వు వెళ్ళిపోయి ఓడిపోయి వెళ్ళిపోయి నీకు కనీసం ప్రతిపక్ష హోదా లేదు. సిగ్గుపడాలి. ఒక వార్డు నెంబర్ గెలవనోడు, 2 సార్లు ఓడిపోయినోడు పవన్ కళ్యాణ్ అతను మాట్లాడేవాడు. ఆ అసెంబ్లీ గేట్ కూడా మేము తాకనేము అని వాళ్ళ మంత్రులు అంతా నేల టిక్కెట్లు అండి. అందరూ నేల టిక్కెట్ వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు. ఆ రోజాకి వాళ్ళకి నేల టిక్కెట్, బాల్కనీ కాదు, నేల టిక్కెట్. తర్వాత ఇచ్చాడు. వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. ఏంటి తాకనివ్వని. అరే వారాహి వాహనం వస్తే రంగు తేడా ఉంది, ఆంధ్రాలో మేము తిరగనివ్వన్నారు. ఏమన్నా పీకారా? మీరేమన్నా పీకగలిగారా? వాహనం తిరగకుండా ఆపారా? ఇవన్నీ తాటాకు చప్పుళ్ళకి చంద్రబాబును పవన్ కళ్యాణ్ దడిసే పరిస్థితులు లేరు బాబు. జనం ఫుల్గా నీకు ఇచ్చారు స్టోకు. అది 140 డిగ్రీలు జ్వరంతో ఇచ్చారు నీకు. అసలు నువ్వు మెదలకుండా ఉంటే గౌరవంగా ఉంటుంది.